ఎప్పుడైతే డిజల్యూషన్ చేసినప్పటి నుంచి నా ఉద్దేశంలో ఇలాంటి భాష ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళనే టార్గెట్ చేస్తూ గతంలో కొడుకు నోటికొచ్చినట్టు మాట్లాడేది, ఇప్పుడు కొడుకు అయ్యా మాట్లాడుతున్నాడు. కొడుకు పౌర పట్టణం ఇచ్చినట్టు అయ్యకు, నాయనా నేను తిట్టాను నువ్వు కూడా తిట్టే అన్నాడు. ఇక వీడు తిట్టడం మొదలు పెడుతుండు. ఏం తప్పు చేసిందిరా ఇందిరాగాంధీ చెప్పు? పండిట్ జవహర్లాల్ను కూడా నువ్వు కించపరుస్తావు. నీ ఐషత్ ఏంది, నీవేంది చెప్పు? వాళ్ళ చొప్పుతో పోల్చుకోలేవురా బాబు. నువ్వు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం అది. నువ్వేం సాధించినవురా బాబు? ఆ కుటుంబంలో ఉన్నటువంటి కోడలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కరీంనగర్లో చెప్పిన లెక్క ప్రకారంగా శ్రీకాంతాచార్య అటువంటి స్టూడెంట్స్ కాల్చుకొని చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారని తెలుసుకొని కాంగ్రెస్ వాళ్ళు 37 మంది సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చినాం. అమ్మా మాకు ఎప్పటి వరకు అయితే తెలంగాణ ఇయ్యారో మాకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు 3 వంతులు ఉన్నారు మేము 1 వంతు అని పదే పదే చెప్పడం. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు నువ్వు మాట్లాడినావురా బాబు? నువ్వు ఒక్కరివే ఉంటివి అప్పుడు. యు ఆర్ ఓన్లీ 1 పర్సన్. బట్ కాంగ్రెస్ ఎంపీస్ రాజ్యసభ లోక్సభలో మేము ఆఖరి వరకు కొట్లాడినాం. ఇవాళ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఏమిటి నీ గొప్పతనం ఏంది నాకు అర్థం కాదు.